తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. అందరికీ నమస్కారం. నా పేరు మాధురి. మీరు చూస్తున్నది సుమన్ టీవీ. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీమతి జ్యోతి శరత్ గారు. నమస్కారం అండి. నమస్తే. జ్యోతి గారు, అరుణాచలం అనగానే ఒక వైబ్రేషన్, అగ్నిలింగం ప్రతి ఒక్కరు దర్శించుకోవాలి అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. అలాగే అరుణాచలం అనగానే గిరి ప్రదక్షిణ, అక్కడున్న అష్టలింగాలు మనకి గుర్తొస్తూ ఉంటాయి. వాటితో పాటు ఇంకా మనం తెలుసుకోవాల్సింది, చూడాల్సింది, అక్కడ విశిష్టత ఇంకా ఏముంది అన్నది ఏమన్నా ఉందంటారా? ఎందుకు అంటే అరుణాచలం అంటే అసలు మామూలుగానే అరుణాచల పుణ్యక్షేత్రానికి వెళ్ళాలి అంటేనే శివుని యొక్క ఆజ్ఞ ఉండాలట. అంటే అంత పుణ్యం మనం చేసుకోవాలి అంటారు. అక్కడికి వెళ్ళడమే. ఆ తర్వాత గిరి ప్రదక్షిణం చెయ్యగలగడము. ఆ తర్వాత ఆ గిరి ప్రదక్షిణంలో మీరన్నట్టుగా అష్టలింగాలు, ఆ లింగాల దర్శనం అని కాకుండా కొన్ని స్థానాలు ఉన్నాయి. అక్కడ కొంతమంది మహాపండితులు లేకపోతే మహానుభావులు వాళ్ళు శివ దర్శనం చేసుకుంటూ వాళ్ళు శివానుగ్రహాన్ని పొందారు. ఎందుకు మనం ఇలాంటి చెప్పుకోవాలి అంటే అక్కడ ప్రతి ఒక్క స్థలం ఏదైతే ఉంటుందో, అందుకే అక్కడ చెప్పులు లేకుండా కదా మనం గిరి ప్రదక్షిణ చేస్తాం. ప్రతి ఒక్క స్థలము అది శివుని అనుగ్రహంతో నిండి ఉంటుందన్నమాట. మన కంటికి కనిపించదు, కానీ అక్కడ ఆ శివశక్తి అన్నది నిక్షిప్తమై ఉంటుంది. కాబట్టి ప్రతి పదార్థంలో శివుడు ఉంటాడు. అక్కడ వీచే గాలిలో, లేకపోతే అక్కడ చిన్న చిన్న మొక్కల్లో, లేకపోతే జీవుల్లో ప్రతి ఒక్క జీవి కూడా చాలా పుణ్యం చేసుకుంటేనే అరుణాచలంలో ఆ గిరి దగ్గర ఉన్నట్టుగా మనకి చెప్తూ ఉంటారు. అక్కడ ఎగిరే పక్షులు కానీ. అయితే దీనికి నిదర్శనంగా మనం ఒక మహాభక్తుని కథ చెప్పుకుందాం. మనకి ఈ అష్టలింగాలు ఉంటాయి కదా, అక్కడ మనం ప్రదక్షిణం చేస్తుంటే వాయులింగం ఉంటుంది. ఆ వాయులింగానికి పక్కనే మనకి పంచశిఖరాలు అని కనిపిస్తాయి. అంటే అక్కడ నుంచుంటే దూరంగా పంచశిఖరాలు కనిపిస్తాయి. ఈ పంచశిఖరాలు ఏంటి అంటే, ఒకటి శివుడు, పార్వతీదేవి, అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, వినాయకుడు, నందీశ్వరుడు వీళ్ళకి ప్రతీక అంటారు. అలాగే ఇవి పంచభూతాలకు ప్రతీక అంటారు. కాబట్టి ఈ పంచశిఖరాలను ఆ స్థలం నుంచి దర్శనం చేసుకుంటూ ఎదురుగా మనకి మళ్ళీ అరుణాచల కొండ ఉంటుంది. మనం చుట్టూ తిరుగుతున్నాం అంటే కొండ మధ్య కనిపిస్తూ ఉంటుంది కదా. అలా ఈ శిఖరాలు దర్శనం చేసుకుంటూ ఒక్కసారి శివతత్వం అయిన జ్ఞాన స్వరూపమైన ఆ కొండను చూడాలి అంటారు. అయితే అదే స్థలంలో మాణిక్యవాచకర్ అని అంటారు. ఆయన నాయనార్లో ఒకటి. అంటే 63 నాయనార్లు అంటారు మనకి. శివ మహాభక్తులు ఎవరైతే శివునిలో ఐక్యమైపోయారో అందులో మాణిక్యవాచకర్ ఒకరు. ఆయనకి అసలు ఆ పేరు శివుడే పెట్టాడట. అసలు పేరు అన్నది బహుశా ఎవరికి సరిగ్గా తెలియదు. అంటే మాణిక్యవాచకర్ ఆ స్థలంలో నించుని ఆ పంచశిఖరాలను చూస్తూ ఆయన తిరువెంబావై రచించారు. అయితే దీనికి ఉన్న ప్రాధాన్యత ఏమిటి అంటే, మనకి ఇక్కడ దక్షిణ భారతదేశంలో ఎక్కువగా ధనుర్మాసం అంటే తిరుప్పావే మనం వింటూ ఉంటాం వైష్ణవాలయాల్లో కదా. అలా శివాలయాల్లో ధనుర్మాసంలో ఈ తిరువెంబావై చదువుతూ ఉంటారు. ఇది మనకి అంతగా తెలియదు, కానీ పూర్తిగా మనకి తమిళనాడు కానీ అసలు కర్ణాటక అటు అంతా కూడా ధనుర్మాసం వచ్చింది అంటే శివాలయాల్లోని, అలాగే వినాయక సుబ్రహ్మణ్య ఆలయాల్లోనూ తిరువెంబావే చదువుతారు. ఇది మాణిక్యవాచర్ ఆయన రచించారు. ఈ పంచశిఖరాలు ఏ స్థలం అయితే మనం చెప్పుకుంటున్నామో అక్కడ నుంచుని ఆయన కీర్తించారట. అయితే అంతటి పాండిత్యం ఆయనకి ఎలా వచ్చింది శివానుగ్రహం అంటే, ఆయన జీవిత చరిత్ర కూడా కొంచెం మనం చెప్పుకుందాం. ఆయన విపరీతమైన జ్ఞానంతో ఉంటూ ఉండేవారు. చిన్నప్పటి నుంచి శివభక్తి కూడా ఎక్కువగా ఉంటూ ఉండేది. పాండ్యరాజు అంటే మధురైని అప్పట్లో పాండ్యరాజులు పరిపాలిస్తూ ఉండేవారు కదా. ఆ రాజుగారు ఈయనను ఆస్థాన కవిగా పెట్టుకున్నారు, నియమించుకున్నారు. అయితే ఈయన ఆస్థాన కవిగా ఉన్నారు. ఆ తర్వాత ఆయన ప్రధానమంత్రిగా ఆయన నియమించుకున్నారు. ఎందుకంటే ఆయనకున్న జ్ఞానం అటువంటిది. ఆయన అలా కూడా ఉన్నారు. కాకపోతే ఈ పదవులు లేకపోతే ఈ భోగాలు ఆయనకి ఇష్టం ఉండేది కాదు. ఎందుకంటే ఆయన ఎప్పుడూ భక్తి గురించి ఆలోచిస్తూ ఉండేవారు. కాబట్టి ఆయన మనసు ఎక్కువగా ఉంటూ ఉండేది కాదు. ఒకసారి రాజుగారు అన్నారట, మీరు కొద్దిగా దూర ప్రదేశాలకు వెళ్ళి గుర్రాలను కొనుక్కుని రండి అని పంపించారట. అంటే యుద్ధానికి కావాలి కదా, అదే ప్రదేశంలో అన్ని గుర్రాలు ఉండవు కదా. కాబట్టి మీరు దూరంగా వెళ్ళి తీసుకుని రండి. అయితే దానికి కొంచెం బుద్ధి ఉన్న వాళ్ళు కావాలి కదా, ఎవరిని పడితే వాళ్ళని పంపించడం. ఈయనను పంపించారట. ఎందుకంటే ఎలాగో ఇక్కడ మనసు పెట్టి అంతగా చేయట్లేదు, ఇలాంటి పనులైనా ఆయన చకచకా చేస్తారు. సరే అని ఆయన బయలుదేరారు. ఆయనకి బోళ్ళంతో సొమ్ము ఇచ్చారు, మరి కొనుక్కోవాలి కదా గుర్రాలను. అలా వెళుతూ ఉంటే మళ్ళీ ఆయన ధ్యాస ఎక్కడ చూసినా చెట్టు పుట్ట ఈశ్వరుణ్ణి స్మరించుకుంటూ మధ్య మధ్యలో పుణ్యక్షేత్రాలు వస్తుంటే ఆగిపోయి దర్శనం చేసుకుంటూ ఇలా చేస్తూ ఉన్నారట. ఒకరోజు ఒక శిబిరం ఏర్పాటు చేసుకుని అక్కడ పడుకున్నారు.
పడుకుంటే ఆయనకి చాలా బాధేసింది. నేనేంటి ఇలా ఎందుకు తిరుగుతున్నాను స్వామి, నాకు అసలు అంటే మనస్సు అలా ఇది ఉండట్లేదు, నీపైనే నా భక్తి అంతా అని ఆయన ఏడ్చారట పాపం. అయితే మన్నాడు ఒక ప్రదేశానికి వెళ్ళారు. అక్కడ ఆ ఊర్లో వాళ్ళందరూ ఒక పెద్ద ఆయన ఇక్కడికి వచ్చారు ఈ మధ్యనే 2 రోజుల్లోనే. ఆయన విపరీతమైన జ్ఞానం ఉంది, ఆయన మాకు బోల్డ్ అని విషయాలు చెప్తున్నారు అని అన్నారట. ఈయన మహాజ్ఞాని కాబట్టి ఆయన ఎవరో మామూలు వ్యక్తి కాదు అని ఈయన గ్రహించారు. కాబట్టి ఎక్కడుంటారు ఆయన అంటే అక్కడెక్కడో అంటే అక్కడికి వెళ్ళారు చెట్టు దగ్గర. ఆయన్ని చూసి ఈయన అనుకున్నారట ఆయన ఎవరో కాదు దక్షిణామూర్తి అని. ఎందుకంటే ఆయన జ్ఞానాన్ని పంచుతారు కదా. వెంటనే ఆయన కాళ్ళ మీద పడిపోయి దక్షిణామూర్తిగా ఈయన పోల్చుకున్నారు. మిగతా వాళ్ళకి సాధారణ వ్యక్తిగానే కనిపించారు. అప్పుడు శివుడు అంటాడట, నేను నీకన్నా ముందుగానే ఇక్కడికి వచ్చాను. ఎందుకు అంటే నువ్వు వస్తావని తెలుసు, నీకు నేను అనుగ్రహాన్ని ఇవ్వడానికి వచ్చాను. ఏ బాధతో అయితే ఇప్పుడు నువ్వు బాధపడుతున్నావో విముక్తి నీకు. ఒక పని చేయి, నేను ఇక్కడే ఉండిపోతాను, ఇక్కడ నువ్వు ఆలయం కట్టు, నీ దగ్గర డబ్బులు ఉన్నాయి కదా ఇవి కట్టేయి, అంటే ఇది పెట్టి ఆలయం కట్టేయి, నేను ఇక్కడే ఉంటాను, నువ్వు ఇక్కడే ఉండు హాయిగా అన్నారట. శివుడు చెప్పాడు కదా, ఆ డబ్బులన్నీ వాడేశాడు. ఇప్పుడు ఏమైంది, రాజుగారి దగ్గర గుర్రాలు లేవు, సొమ్ము లేదు, ఈయన కూడా లేడు. కబురు పంపించారు. అప్పట్లో కొంచెం ఆలస్యం అయ్యేది కదా, వెతకాలి ఎక్కడ ఉన్నారు. అలా కబురు పంపిస్తే ఈయన మొత్తానికి దొరికారు. మిమ్మల్ని ఎలాగైనా పిలుస్తున్నారు రాజుగారు అంటే ఇంక ఈయనకు భయం వేసింది. ఆయన ఆ రోజు మళ్ళీ శివుడితో మాట్లాడుకుని చెప్పుకుంటున్నారు, స్వామి మరి నువ్వే చెప్పావు, ఇప్పుడు నేనేం చెయ్యాలి అంటే స్వామి అంటారు, నేను నీకు ఒక మాణిక్యం ఇస్తాను, ఆ మాణిక్యాన్ని పట్టుకుని వెళ్ళి రాజుగారికి ఇచ్చేయి, శ్రావణ మాసంలో మూలా నక్షత్రం రోజు గుర్రాలు వచ్చేస్తాయి అని నువ్వు చెప్పి మళ్ళీ ఇక్కడికి వచ్చేయి అన్నారు. అది కళా నిజమా అని లేచి కూర్చునేటప్పటికి నిజంగానే ఆయన చేతిలో ఒక మాణిక్యం ఉంటుంది. సరే అని అది పట్టుకుని భటులు ఎవరైతే వచ్చారో వాళ్ళతో పాటు వెళ్ళి రాజుగారి చేతిలో పెట్టి, శ్రావణ మాసంలో మూలా నక్షత్రం రోజు గుర్రాలన్నీ వచ్చేస్తాయండి అంటే ఆయన మీద చెడ్డ అభిప్రాయం లేదు కదా. సరే అని చెప్పి మరి నేను వెళతాను, అక్కడికి వెళ్ళాలి అని ఈయన వెళ్ళిపోతున్నారు. గూఢాచారులు చెప్తారట ఆయన చెప్పేవన్నీ అబద్ధాలే, ఆయన ఎక్కడికో వెళ్ళి అక్కడ గుడి కట్టేశారు, ఒక్క పైసా కూడా ఆయన దగ్గర లేదు, ఏవో నాటకాలు వేస్తున్నాడు, మేము కనిపెట్టాము. రాజుగారికి కోపం వచ్చింది. కోపం వచ్చి ఏం చేశారంటే ఈయన్ని కారాగారంలో వేసేసారు, బంధించేశారు. సరే ఇప్పుడు మళ్ళీ ఎవరు ఆదుకుంటారు, ఈశ్వరుడే కదా ఆదుకుంటాడు. కాబట్టి శ్రావణ మాసం వచ్చింది, ఈయన మాత్రం అలా ఎదురు చూస్తున్నారు శివనామస్మరణ, ఇంకా ఆయన ఏది చెప్తే అదే. కాబట్టి ఎక్కడున్నా ఆయనకి నామస్మరణ చేసుకుంటే చాలు, ఆయన శివుణ్ణే కొలుచుకుంటూ ఉండిపోయారు. శ్రావణ మాసం వచ్చింది, మూల నక్షత్రం వచ్చింది. ఆ రోజు ఎన్నో గుర్రాలు పట్టుకుని సాక్షాత్తు ఈశ్వరుడే ఈ గుర్రాల కాపరిలాగా ఆయన వచ్చాట. వచ్చి మాణిక్యవాచకర్ ఆయన సొమ్ము ఇచ్చారండి, గుర్రాలు మీకు పంపించమన్నారు కాబట్టి ఇదిగో అంటే అన్ని గుర్రాలను చూసి రాజుగారు బాధపడ్డారు. అయ్యో గూఢచారుల మాట అనవసరంగా నేను నమ్మాను అని చెప్పి ఆయన్ని విడిచిపెట్టేశారు. ఈ గుర్రాలను కట్టేశారు శాలల్లో. అయితే ఈ గుర్రాలు క్రూర మృగాలుగా మారిపోయి అక్కడ ఉన్న మృగాలు ఏవైతే ఉన్నాయో కొద్దిగా ఏనుగులు వాటిని ఇబ్బంది పెట్టడం మొదలు పెట్టేయట. మళ్ళీ రాజుగారికి కోపం వచ్చింది, ఏదో మాయ జరుగుతోంది అని. ఆయన మళ్ళీ ఈయన్ని కారాగారంలో వేసేసారు. సరే ఇప్పుడు మళ్ళీ ఈయనకి ఏది పెద్దగా ఇది ఉండదన్నమాట, నేను ఎక్కడున్నా శివనామస్మరణ చేసుకుంటాను. మళ్ళీ ఇలాంటి తప్పు చేశారు కాబట్టి అక్కడ వైఘేయి నది అని ఉంటుంది. అది పూర్తిగా అంటే ప్రకృతిలో ప్రకంపనాలు అనేవి వస్తూ ఉంటాయి కదా, అదొక పెద్ద వరదలాగా ఆ నది పొంగిపోయి మధురై క్షేత్రం అంతా కూడా మునిగిపోయే పరిస్థితి అనమాట. ఆ సమయంలో ఎందుకు ఇలా జరిగింది అంటే ఎవరికి అర్థం కావట్లేదు, ఎవరు దాని గురించి పెద్దగా ఆలోచించట్లేదు, కానీ కష్టాలే, ఎందుకంటే అన్ని మునిగిపోతున్నాయి. అప్పుడు రాజుగారు అంటారు, మరి ఇది కేవలం అక్కడ ఉన్న సైనికులు ఎవరో ఆపితే ఆగేది కాదు, ప్రతిరోజు అది పొంగిపోతోంది, కాబట్టి ప్రతి ఇంటి నుంచి ఒక్కొక్కరు వెళ్ళి అక్కడ ఆ కట్టే ఉంటుంది కదా అంటే గోడ లాంటిది, దాన్ని రక్షించటానికి తన వంతు సహాయం చేస్తూ ఉండాలి. ప్రతి ఇంట్లోంచి ఒకడు వెళ్ళాలి. అంటే మగవాళ్ళు, ఆడవాళ్ళు ఎక్కువ చేయలేరు కాబట్టి, అయితే వృద్ధులైపోతే కొడుకులు ఉంటారు కదా వాళ్ళు. అయితే ఇలా అందరికీ చెప్పినప్పుడు అదే ఊరిలో అవ్వయ్యారని ఇంకో మహాశివభక్తురాలు, ఆవిడకి ఎవరు లేరు, పిల్లలు ఎవరు లేరు. కాబట్టి ఆవిడ శివానుగ్రహం పొందిన వ్యక్తి. కాబట్టి శివుడు ఆవిడ దగ్గరికి వచ్చి, అవ్వ నువ్వు ప్రతిరోజు ఆవిడ కుడుములు చేసి వినాయకుడికి నైవేద్యం పెడుతూ ఉండేది, కుడుములు చేస్తావు కదా అవి నాకు కొద్దిగా పెట్టు, నీ కొడుకుగా నేను వెళ్ళి పనులు చేసుకొస్తానులే అని ఈశ్వరుడు వెళ్తాట. వెళ్ళి ఆ కట్టె దగ్గర ఆయన పడుకుంటూ పాటలు పాడుతూ మిగతా వాళ్ళందరినీ కూడా అక్కడ పని చేయనివ్వకుండా అల్లరి చేస్తున్నాడు అనమాట శివుడు. రాజుగారు ఏం జరుగుతోందో చూడటానికి వచ్చారు. వచ్చినప్పుడు అందరూ చెప్పారు,
అందరూ నమస్కారం చేస్తున్నారు, ఈయన మాత్రం కాళ్ళ మీద కాలు వేసుకుని కూర్చున్నారు. శివుడు ఇదేంటిది ఇలా చేస్తున్నావు అని కోపంతో అడిగితే అందరినీ పాడు చేస్తున్నాడండి, పనులు చేయకుండా పాటలు పాడుకుంటున్నాడు అంటే, ఇక్కడ ఈ వరదలు వచ్చి ఊరంతా మునిగిపోతూ ఉంటే హాయిగా పాటలు పాడుకుంటున్నావా అని కొరడా తీసి ఒక్క దెబ్బ వేశాట. ఈశ్వరుడే అక్కడ ఉన్నది. అలా వేసిన వెంటనే రాజుగారి వీపు మీద ఒక్క ఇది పడింది, అంటే ఈయన దెబ్బ ఆయనకే తగిలింది అనమాట. అప్పుడు ఆయనకు అర్థమైపోయింది ఏదో జరుగుతోంది, అది ఎవరో జరిపిస్తున్నారు అని. వెంటనే ఆయన కాళ్ళ మీద పడిపోతే అప్పుడు శివుడు చెప్తాడు, మహానుభావుడు మాణిక్యవాచకర్, అటువంటి వ్యక్తిని మళ్ళీ నువ్వు ఇబ్బంది పెట్టావు, అడగాలి కదా, తెలుసుకోవాలి కదా ఎందుకు ఇలా జరుగుతోందని ఎప్పుడైనా ఆలోచించావా? లేదు, మళ్ళీ ఆయన్ని ఇబ్బంది పెట్టావు, కాబట్టి ఆయన్ని విడిపిస్తేనే ఈ ప్రళయాలు లేకపోతే ఈ వరదలు ఇవన్నీ ఆగుతాయి, అందుకని ఇది నిరూపించడానికే ఇదంతా నేను జరిపించాను అని ఈశ్వరుడు చెప్తే ఆయన కాళ్ళ మీద పడిపోయి, అలాగే అవ్వయ్యారిని చూడ్డానికి వెళ్ళారు, ఎందుకంటే ఆయన కొడుకుగా వచ్చారుగా, ఆవిడ కూడా మహానుభావురాలు అని పరిగెత్తుకుంటూ ముందు ఆవిడ దగ్గరికి వెళితే అందరూ చూస్తుండగానే అలాగా ఆవిడ ప్రాణాన్ని విడిచిపెట్టారు, కైలాసంలో కలిసిపోయారు అని చెప్తారు. ఆవిడ గురించి కూడా బోల్డని కథలు మనకు ఉంటాయి, మనం తర్వాత ఎప్పుడైనా చెప్పుకుందాం. అయితే ఆ తర్వాత మాణిక్యవాచకర్ని చక్కగా విడిపించేశారు, సన్మానం చేశారు. ఆయన అన్నారు, నాకు ఇంకే పదవులు వద్దు, అయిపోయింది, నేను హాయిగా ఉందాం అనుకుంటున్నాను. చిట్ట చివరికి ఆయన చిదంబరానికి వెళ్ళిపోయారు. అయితే ఈలోపే ఇలా బయటకు వచ్చిన తర్వాత ఆయన ఈ అరుణాచలంలో పంచశిఖరాలను మనం ఎక్కడైతే చెప్పుకుంటున్నాం అక్కడికి వచ్చి, ఈశ్వరా నన్ను ఇంతగా నువ్వు అనుగ్రహించావా అని తిరువెంబావై అన్నది ఆయన రచించారు అని చెప్తారు. అప్పటికప్పుడు వాళ్ళు ముందుగా ఏం ఆలోచన చేసుకోరు, మనలా మనం ఏదైనా రాయాలంటే ఆలోచిస్తాం. అటువంటి మహానుభావులు ఆయన చివరికి చిదంబరం వెళ్ళి అక్కడ అలాగా జీవితాంతం సేవలు చేసుకుంటూ ఉంటే ఈశ్వరుడు ఒక వృద్ధుడి రూపంలో వచ్చారట. వచ్చి, తాత బోల్డ్ అని పాటలు పాడుతూనే ఉంటావు కదా, మరి ఏమైనా పాడొచ్చు కదా, నేను రాసుకుంటానన్నారట. ఎందుకంటే అప్పటికే ఆయనవి పలుకులు లేకపోతే పద్యాలు ఎవరు రాయలేదు, ఆయనకు కూడా పెద్దగా ధ్యాస లేదు. ఇప్పుడు ఆయన పెద్దవాడిని అయిపోయాను, నాకేం గుర్తు లేదన్నారట. ఎన్ని గుర్తుంటే అన్నే పాడు అని అంటే సరే అని అర్ధరాత్రి వేళ కూర్చుని ఓపికతో తెల్లవారేంత వరకు పాడారట. బోల్డ్ అని పద్యాలు, అంటే ఇదివరకు ఏం పాడుకున్నారు అవన్నీ ఈయన రాసుకుంటున్నాడు. రాసిన వాడెవడు? మళ్ళీ ఈశ్వరుడు. కాబట్టి ఇవన్నీ రాసి కింద రాశారట, నేను నటరాజస్వామిని, అంటే చిదంబరంలో నటరాజస్వామి ఉంటారు కదా, నటరాజస్వామి ముద్ర వేసి ఇటువంటి పలుకులు మళ్ళీ దొరకవు, భావి తరాలకు ఈ పద్యాలు అవసరం, మాణిక్య వాచకర్ అని అప్పుడు పేరు పెట్టారు. ఎందుకంటే ఆయన వాచకం ఏదైతే ఉందో, ఆయన వాక్కు ఏదైతే ఉందో ప్రతి అక్షరం మాణిక్యంతో సమానం, అందుకే ఈయనకి నేను మాణిక్య వాచకర్ అనే పేరు పెడుతున్నానని రాసి తాళపత్ర గ్రంథాలలో అవన్నీ చుట్టి తాడు కట్టేసి నటరాజస్వామి పాదాల దగ్గర పెట్టేసి ఆయన మాయమైపోయారు. మన్నాడు అర్చక స్వాములు చూసి పోల్చుకుని మాణిక్యవాచకర్ దగ్గరికి వచ్చి చెప్తే ఆయన ఆశ్చర్యపోయారట. పదండని చెప్పి నటరాజస్వామి దగ్గరికి వెళ్ళి, స్వామి నేను పాడుకున్న వాటిని ఇంత ఇష్టంగా నువ్వు రాసుకున్నావా, ఇంతకంటే నాకేం కావాలని చూస్తూ ఆయన భగవంతుడిలో కలిసిపోయారు. బా, అంటే ఒక్కొక్క సన్నివేశం, అంటే మనం అన్ని చెప్పుకోలేదు, వింటూ ఉంటే ఇలా కూడా జరుగుతుందా అని అనిపిస్తూ ఉంటుంది. కానీ ఒక సామాన్యుడు ఎంత తేలికగా వచ్చి మనకి సహాయం చేస్తాడు చిన్న చిన్న పనుల్లో, అలా ఈశ్వరుడు వస్తూ ఉంటాడు, నమ్మకం ఉండాలి. కాబట్టి అరుణాచల ప్రదేశానికి వెళ్ళి ఈ పంచశిఖరాల దగ్గర ఒక్క నిమిషం మాణిక్యవాచకర్ని మనస్ఫూర్తిగా స్మరించుకుంటే, అలాగే ఈయన ఏవైతే రాసి పెట్టారో ఈశ్వరుడు, దాన్ని తిరువాచకం అంటారు. అవి కూడా చాలా పేరు ప్రఖ్యాతులు పొందాయి, వాటికి తిరువాచకం అనే పేరు పెట్టారు. ఒకటి ఒక అద్భుతం అనే చెప్పుకోవాలి. అలా ఈ అరుణాచల ప్రదేశంలో ఎంతో మంది మహాపండితులు, మహానుభావులు, మహాభక్తులు మనకి గుర్తుకు వస్తుంటారు. వాళ్ళ జీవితాలు ఎంతైనా మనకి ఆదర్శం. నిజంగా అరుణాచలంలో నడుస్తూ ఉన్న ఒక్కొక్క అడుగులోనూ కూడా మనకు ఒక అనుభూతి కలుగుతూ ఉంటుంది కదండి. అలాంటిది ఇప్పుడు మీరు చెప్పిన ఒక కథ కూడా ఎంతో బాగుంది. సో ప్రతి ఒక్కళ్ళు కూడా వెళ్ళినప్పుడు ఖచ్చితంగా దర్శించుకుని ఆయన్ని అలా స్మరించుకుంటూ ఉంటే కూడా చాలా మంచిది. చాలా చక్కగా తెలియజేసినందుకు ధన్యవాదాలండి. నమస్తే.